సో హెల్తీ ట్రోల్స్, హెల్తీ మీమ్స్ ఆర్ వెరీ హెల్తీ మనందరికీ తెలుసు. బట్ నెగెటివ్ విన్నప్పుడు కానీ అంటే like కొంతమంది లో అయిపోతూ ఉంటారు. దాని నుంచి మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? నేను చెప్పాను కదా! అసలు నాకు తెలిసి నా మీద మీమ్స్ వచ్చినాయనేది ఆహ్, నాకు అంతకుముందు అసలు దీని గురించి అవగాహన కూడా లేదు. ఇట్లా మీమ్స్ వస్తున్నాయి, మీ గురించి ఇదొస్తుంది, అదొస్తుందని. అజితా సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక టీవీ9 వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అడుగుతే ఇచ్చా. దాంట్లో అబౌట్ నా వైఫ్‌ని ఎలా కనెక్ట్ అయ్యాను ఏంటి చెప్తే ఆ! ఆ! సో, దాని మీద ఏదో చేశారని పంపించారు. పంపిస్తే చూపించింది. "అబ్బా! మామ మస్తు కొట్టినవే లక్కీ" ఇలాంటియేదో పెట్టారంట. వైఫ్ షో ఇదొచ్చింది ఇదంటే ఓకే. ఏమైంది దాంట్లో? ఇలా ఉంది. ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ 14 క్రోర్స్ పాపులేషన్ కదా! 14 క్రోర్స్‌లో నన్ను గుర్తుపట్టేవాళ్ళు ఒక 1,00,00,000 మంది ఉంటారు. కోటి అనుకుందాం. ఓకే. 1,00,00,000 మంది ఉంటారు. అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు 1000, 2000, 10,000. 10,000 అయితే దాటదుగా. 10,000 కాదు కదా! అంటే 99,90,000 ఇంకున్నారు. ఈ 10,000 గురించి ఆలోచిస్తే నేను వాళ్ళని దూరం అవుతాను. సో, మన థింకింగ్ ఇప్పుడు సొసైటీ, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎక్కువ నెగిటివ్ వైబ్‌లో బతుకుతున్నాం. మన ఇంట్లోకి వెళ్తే కూడా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి. పిల్లల దగ్గర కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు, పక్కోడితో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ నెగిటివ్ వైబ్‌తో మనకు తెలవకుండా మన హెల్త్‌ని మనం పాడు చేసుకుంటాం. సార్ ఇందాక నాకు కంప్లీట్ చేయి, నువ్వు అడిగేసావు అట్లా. మీరు బ్రేక్ ఇచ్చారు కదా! సో, అది ఆ నెగిటివ్‌ని సాధ్యమైనంత మట్టుకు మన దగ్గరికి రానివ్వకుంటే మనం పాజిటివ్‌గా, హ్యాపీగా ఉంటాం. అది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమో నన్ను చంపేస్తాయా? చంపవుగా. జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అయిపోయిన తర్వాత క్లౌడ్స్ వెళ్ళిపోగానే మళ్ళీ ఏం కనిపిస్తుంది? క్లియర్ స్కై. మనం స్కై లాంటి వాళ్ళం. క్లౌడ్స్ గురించి భయపడితే ఎలా?